ఒక గొప్ప వైష్ణవ దేవాలయం. దానిని కట్టించిన రాజు, ఆ రాజ్య ప్రజలు ముచ్చటగా పెట్టుకున్న పేరు పరమ విష్ణులోకం. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని దేవాలయాల నగరమని పిలుస్తారు. ఆ ప్రదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నగరం. ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశాన్ని కట్టాలి అనుకున్న ఆ రాజు కళ నిజం చేసుకోవడానికి పట్టినంత సమయం పట్టలేదు నాశనం కావడానికి. చరిత్రలో ఎవరికి ఎక్కడా ఎలాంటి ఆనవాలు దొరకకుండా బౌద్ధం దాచిన ఆ నిజాన్ని బయటపెట్టిన ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం. 7 లక్షలకు పైగా ఉన్న హైందవులను, ప్రపంచంలోనే అతి పెద్ద నగరాన్ని మూఢనమ్మకాలతో కాలగర్భంలో కలిపేసిన బౌద్ధులు. ఎంతో గొప్పగా 400 ఎకరాలలో నిజంగానే మేరు పర్వతం అంటే ఇదేనేమో అని అనిపించేలా కట్టిన ఆ దేవాలయాన్ని బౌద్ధం ఎలా హస్తగతం చేసుకుని నాశనం చేసిందో, దానికోసం బోధిసత్వునిగా చెప్పుకున్న ఆ మహాయాన బౌద్ధరాజు ప్రచండ విలయ రక్త ప్రవాహాన్ని ఎలా పారించాడు? ఏమయ్యారో ఆ 7 లక్షలకు పైగా ఉన్న హైందవులు?